సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఇంకో కొత్త వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు కేటీఎం నుంచి కొత్తగా ఒక మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారు. అది వచ్చేసి మనకు ఎండ్యూరో 390R అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి మనకు 390cc కేటగిరీలో ఇది వచ్చేసి నాకు తెలిసి లైనప్లో 4th వేరియంట్ అనుకుంటా. డ్యూక్ 390 Gen 3, ఆ తర్వాత అడ్వెంచర్ 390S, అడ్వెంచర్ 390 అండ్ అలాగే ఇప్పుడు ఎండ్యూరో 390R అయితే లాంచ్ చేశారనమాట. సో ఎండ్యూరో 390 కేటీఎం నుంచి ఎందుకు లాంచ్ చేశారు, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అది అసలు ఎవరు తీసుకోవాలి, ఎందుకు పనిచేస్తుంది, మనకు 390 అడ్వెంచర్ ఉండగా మళ్ళీ ఎందుకు ఎండ్యూరో 390 లాంచ్ చేశారు, దాని గురించి అయితే మాట్లాడుకుందాము. కేటీఎం ఎండ్యూరో 390 అనేది ఒక ప్రాపర్ ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారన్నమాట కేటీఎం నుంచి. సో ఇప్పటివరకు అయితే మనకు 400cc ఇండియాలో అయితే ఇంత ప్రాపర్ ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ అయితే లేదనమాట. అన్ని మామూలుగా అడ్వెంచర్ టూరర్స్ కానీ లేదంటే మామూలుగా ఏంది స్ట్రీట్ నేకెడ్ మోటార్ సైకిల్స్, రేసింగ్ పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్ అంటే మామూలుగా ట్రాక్ బేస్డ్ మోటార్ సైకిల్స్, ఇలాంటి మోటార్ సైకిల్స్ ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ అయితే 400cc కేటగిరీలో ఇప్పటికైతే రాలేదన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు కేటీఎం వాళ్ళు ఎండ్యూరో 390R అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో అండ్ ఇంటర్నేషనల్ స్పెక్కి ఇండియా స్పెక్స్కి కొన్ని అయితే వేరియేషన్స్ ఉన్నాయి. మెయిన్గా సస్పెన్షన్ గురించి అయితే చాలా డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట ఆన్లైన్లో. లైక్ బయట చూసుకున్నట్టయితే 230mm సస్పెన్షన్ వచ్చేది, ఇండియాలో వచ్చేసి 205 వచ్చింది. సో ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో అంతకన్నా ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కాంటెంట్ కనుక నచ్చినట్టయితే కింద కామెంట్ చేసి నాకు తెలియజేయండి. సో దానివల్ల ఏంటంటే నాకు సపోర్ట్ వస్తుంది ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయడానికి. సో అండ్ వీడియో సెటప్ క్వాలిటీ ఎట్లా ఉందని చెప్పేసి కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు 390 ఎండ్యూరో ఆర్లో వేరియేషన్స్ అంటే ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏమేమి కలర్స్ వస్తాయి అయితే చూసుకుందాం. దీంట్లో వచ్చేసి మొత్తం ఒక వేరియంట్ అయితే అంటే మొత్తం చూసుకుంటే దీంట్లో సింగిల్ వేరియంట్ అండ్ సింగిల్ కలర్ ఆప్షన్స్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎండ్యూరో ఆర్ వచ్చేసి. చూడడానికి అయితే ఒక ప్రాపర్ ఎండ్యూరో మోటార్ సైకిల్ లాగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో చూడడానికి చాలా స్లీక్ డిజైన్తో అయితే వచ్చింది. అండ్ కేటీఎం అడ్వెంచర్ 390కి దీనికి చూసుకున్నట్టయితే ఆ ఫ్రంట్ బీక్ తీసేసి మనకు సింగిల్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారనమాట. సో ఆఫ్ రోడింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి సో ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది Gen 3 డ్యూక్లో ఇంజన్ అయితే షేర్ చేసుకుంటుంది అనమాట. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 45.37 bhp 8500 rpm అండ్ అలాగే 39 Nm టార్క్ 6500 rpm అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే మనకు ఇంజన్ స్పెసిఫికేషన్ అంటే టైప్ చూసుకున్నట్టయితే ఇది LC4C అంటే మామూలుగా సింగిల్ సిలిండర్ 4-stroke లిక్విడ్ కూలింగ్ ఇంజన్ ఏదైతే Gen 3లో ఉందో LC4C ఇంజన్, సేమ్ ఇంజన్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలక్ట్రానిక్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్గా ఎండ్యూరో మోటార్ సైకిల్స్ చూసుకున్నట్టయితే ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే రావన్నమాట. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 4.2 ఇంచ్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ కానీ, కాల్స్, మెసేజెస్ అండ్ అలాగే నావిగేషన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ట్రాక్షన్ కంట్రోల్ అవైలబుల్గా ఉంటుంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS స్విచబుల్ వస్తుంది. దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ అండ్ రేర్లో రెండు సైడ్లు మనము ABSని అయితే ఆఫ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు తీసుకొచ్చారనమాట 390 నుంచి. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు రేర్ ABS ఆఫ్ చేసుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్రంట్ కూడా మనకు ఆఫ్ చేసుకోవడానికి అవకాశం అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే దీంట్లో మనకు 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి స్ట్రీట్, ఇంకోటి వచ్చేసి ఆఫ్ రోడ్. ఈ రెండు అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో ఫ్రంట్లో వచ్చేసి 21 ఇంచ్ వీల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 90/90 21 ఇంచ్ టైర్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్లీ మిష్లిన్ టైర్తో అయితే మనకు వస్తుంది. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే 140/80 18 ఇంచ్ టైర్ అయితే మిష్లిన్ నుంచి అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఇవి రెండు చూసుకున్నట్టయితే మనకు ట్యూబ్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. ఎందుకంటే బీయింగ్ ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ మనకు రిమ్ బెండ్ అయినా కూడా మనకు టైర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెవీ క్రాషెస్ అంటే మామూలుగా హెవీ ఇంపాక్ట్ ఫోర్స్ అనేది మనకు టైర్స్ మీద పడుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దీన్ని ట్యూబ్ టైర్స్ కింద అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ బ్రేక్స్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో ఫ్రంట్ చూసుకున్నట్టయితే 285mm సింగిల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 240mm సింగిల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బోత్ ఎండ్లో మనకు ABS ఉంటుంది అండ్ బోత్ ఎండ్లో మనం ఆఫ్ చేసుకోవడానికి అవకాశం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా సస్పెన్షన్ అని చెప్పేసి. సో దీని సస్పెన్షన్ వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేసి 205mm USD ఫోక్స్ అయితే ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకు కంప్రెషన్ అండ్ రీబౌండ్ రెండు అడ్జస్టబుల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈచ్ 20 క్లిక్స్ అయితే మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే సింగిల్ మోనోషాక్ ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకు రీబౌండ్ అండ్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ చేసుకునే అవకాశం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు 205mm ట్రావెల్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బయట కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు
సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఫ్రంట్ వచ్చేసి 230 అండ్ రేర్లో కూడా 230 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇండియాకి వచ్చేసరికి మాత్రం 205, 200 mm అంటే ఆల్మోస్ట్ ఆల్ 25 mm వేరియేషన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ మన ఇండియాలో ఏది ఉన్నారంటే యావరేజ్ హైట్ అనేది బయట కంట్రీస్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి హైట్ రెడ్యూస్ చేయడం అయితే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే బయట వేరియంట్ చూసుకున్నట్టయితే సీట్ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు 890 mm ఉంది, విచ్ ఈస్ ప్రాక్టికల్లీ దగ్గర ఒక 70% రైడర్స్కి ఇంపాసిబుల్ అనమాట. సో ట్యాకిల్ చేయాలంటే. సో ఇండియా వేరియంట్కి వచ్చేసి మనకి 860 mm హైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే యావరేజ్ రైడర్స్ దాన్ని మేనేవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. 890 అనేది చాలా హ్యూజ్ సీట్ హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ నా వరకు అయితే 860 కూడా చాలా హ్యూజ్ సీట్ హైట్ అనేది చెప్పొచ్చు. ఇదనమాట కేటీఎం యొక్క డీటెయిల్స్. సో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో 3,36,500 ఎక్స్ షోరూమ్ హైదరాబాద్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో లాస్ట్ టాపిక్ అని చెప్పాను కదా. సో ఈ ఎండ్యూరో 390 అనేది యాక్చువల్గా ఎవరి కోసం లాంచ్ చేశారో, ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ మనకు 400cc ఎవరైతే ఆఫ్ రోడ్ చేయాలనుకుంటారో, అంటే ప్రాపర్ ఆఫ్ రోడింగ్, నేను చెప్తున్నా టూరింగ్ కాదనమాట, లైక్ 50 టూరింగ్ 50 ఆఫ్ రోడింగ్ కాకుండా ఎవరైతే ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ప్రాపర్ ఆఫ్ రోడింగ్ రేసెస్లో వెళ్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం అయితే ఎవరైతే ఆఫ్ రోడింగ్ ఫన్ డ్రైవింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఎండ్యూరో 390R అనమాట. సో ఎవరైతే మనకు మామూలుగా టూరింగ్ కానీ 50% టూరింగ్ 50% ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెసిఫికేషన్తో మనకు అడ్వెంచర్ 390S అయితే ఉంది. కాకపోతే మామూలుగా బేసిక్ అడ్వెంచర్ 390 కూడా మనకు సేమ్ డిజైన్లో అయితే లాంచ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి మన ఎండ్యూరో 390 గురించి డీటెయిల్స్. అండ్ ఈ మోటార్ సైకిల్ గురించి మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.